మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు తేజమూర్తి లక్ష్మీ నరసింహమూర్తి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఈరోజు పిఠాపురంలో మా పురోహిత సోదరులకి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయం గురించి గౌరవనీయులైనటువంటి ఆలయ ఈవో గారు, అలాగే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం చూసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నియమించిన తుమ్మల బాబు గారి దగ్గరికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా సహృదయంతో, పురోహితుల మీద అభిమానంతో ఈ సమస్యని మాట్లాడి పూర్వం ఎలాగైతే జరిగిందో అలాగే కార్యక్రమాలన్నీ జరుగుతాయి తప్ప పురోహితులకు కానీ ఇతర కులస్తులు ఎవరైతే చేసుకుంటున్నారో వారికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా సమానమైన న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు ప్రకటించి ఖచ్చితంగా అలాంటివి చేసి అందరి పురోహితులకి ఆమోదంతో ఈ సమస్యని ఈరోజు వీళ్ళందరూ కూడా పరిష్కరించినందుకు ఈవో గారికి, తుమ్మల బాబు గారికి, ముఖ్యంగా ఇక్కడ జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి తోలేటి శిరీష్ గారికి మేమందరం కూడా పురోహిత సంఘం తరపున, ఆలయ సంఘాల తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా ఆవిడ ఈవో గారితోనూ బాబు గారితోనూ మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వీర మహిళ అని పేరు పెట్టారో ఆ మహిళ అనే వీర మహిళ పేరు సార్థకం చేసుకుంది. ఆవిడకి మా అందరి తరపున కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ తరపున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమో నమః. శ్రీ ఉమాకుకుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం ద్వారా నిన్న జరిగినటువంటి గుళ్ళో జరిగినటువంటి విషయాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళే విధంగా చేసినటువంటి మన మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క విషయం గురించి నిన్నటి నుంచి కూడా మన పవన్ కళ్యాణ్ గారు వారు నియమించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మన తుమ్మల బాబు గారు, అదేవిధంగా వారి సభ్యులందరూ కూడా ఈవేళ ఇక్కడ రావడం జరిగింది. నిన్న నుంచి కూడా ఫోన్లు చేస్తూ అయ్యా రేపు మేము వస్తాము, సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పురోహిత సోదరులు, పురోహిత సంఘాలు అందరూ కూడా రావడమే కాకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి చైర్మన్ గారు ప్రత్యేకంగా ఫోన్ చేయడం, అదేవిధంగా మన తేజమూర్తుల నరసింహమూర్తి గారు వారి గణం అందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకందరికీ కూడా అండగా నిలబడి ఈ యొక్క సమస్య బ్రాహ్మణ సమస్య కాదండి, ఇది ఆలయ సమస్య. అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇది బ్రాహ్మణ సమస్య మాత్రం కాదు, పురోహిత సమస్య మాత్రం కాదు, ఆలయం యొక్క ఆచారాన్ని కాపాడవలసిందిగా మాత్రమే మా శ్రీ ఉమాకుకుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం నిన్న నుంచి నిరవధిక సమ్మెని ప్రారంభించడం జరిగింది. అదే సమ్మెని ఈవేళ కూడా కొనసాగించడం జరిగింది. అయితే పెద్దలందరూ కూడా రావడం, ఆ సమస్యని ఈవో గారి దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగినప్పుడు వైదిక కమిటీ అంటే వంశపారంపర్యంగా అర్చకులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా దేవస్థానంలో పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుని కేవలం స్మార్తాగమం ప్రకారం మాత్రమే ఈ గుడి ప్రాంగణంలో కార్యక్రమాలు జరుగుతాయి. మిగతా ఆగమం ఏమైనా ఉంటే కనుక పూర్వాచారం ప్రకారం ఎక్కడైతే చేసుకుంటారో అదే విధంగా జరుగుతాయి అనేటటువంటి హామీ ద్వారా మేము నిన్న చేసినటువంటి నిరవధిక సమ్మె, అదేవిధంగా అభిషేకాలు, పూజలు ఇవన్నీ కూడా రేపటి నుంచి కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మేము చేసినటువంటి సమ్మె వల్ల ఇది కేవలం స్వామి యొక్క సేవ తప్ప వేరేది కాదు. ఎవరైతే భక్తులు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా, భక్తులంటే సాక్షాత్తు దైవస్వరూపం, వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అమ్మ మేము ప్రత్యక్షంగాను మీరు పరోక్షంగాను స్వామి సేవలో పాల్గొన్న అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని సామరస్యంగా తెలిసినటువంటి మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వారి అధికార బృందం తుమ్మల బాబు గారు, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు ఈవో గారు చేపట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారిని ప్రార్థిస్తూ నమో నమః. తిరుపతి గణేష్ శర్మ, రామచంద్రపురం శ్రీ బాలా త్రిపుర సమేత అగస్త్య స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్. ఈరోజు పిఠాపురంలో నిన్నటి నుంచి కూడా కొన్ని విషయాలు బహిర్గతమై చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆచార వ్యవహారాలకి భంగం కలుగుతోందని, అలాగే సనాతనంగా వచ్చేటువంటి ఆచారాన్ని పాటించాలని పురోహిత సోదరులందరూ కూడా నిన్నటి నుంచి వారి కార్యక్రమాలన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. అందుకని మా పురోహిత సమాఖ్య తరపున, అలాగే అధికారం తరపున మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి సమీక్షించి ఇక్కడ ఏం జరుగుతోంది అనే విషయాలు వీళ్ళ ద్వారా తెలుసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. ఎందుకంటే చాలా చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఆలయాలని రక్షించవలసిన బాధ్యత ముందుగా ఒక పురోహితుడికి, అర్చకులకు మాత్రం ఉంటుంది. ఏ విషయం తెలియజేయాలన్నా అర్చకులు, పురోహితుల ద్వారానే అందరూ కూడా వ్యవస్థకి అర్థమవుతుంది. కనుక ఈ విషయాన్ని సత్వరంగా పరిష్కారం చేయాలనే మార్గంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే
సాతాన వైష్ణవులు అంటే ఇక్కడ ఇంకో ఇబ్బంది, ఎందుకంటే వైష్ణవులకి శైవులకి మళ్ళీ గొడవ ప్రారంభమైపోతుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఎందుకంటే ఇక్కడికి వచ్చి పాంచరాత్రులు అలాగే వైగానసులు కూడా వచ్చి లోపల మా ద్వారానే కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ సాతాన వైష్ణవులు అలాగే జంగమదేవర్లు వీళ్ళందరూ కూడా మాతోటి పాటుగా రేవు దగ్గర కార్యక్రమాలు చేసుకుంటారు అని వారికి తెలియజేయడం జరిగింది. కనుక ఆచారాలని పాటించకుండా ఆచారాలకు వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా ఖండించవలసిన బాధ్యత పురోహితుల మీద ఉంటుంది. కాబట్టి కేవలం ఆ విషయం మీదే ఈ యొక్క కార్యక్రమాన్ని వారి కార్యక్రమాలన్నీ కూడా ఆఫ్ చేశారు. ఇందులో అందరూ ధనం ఉన్న వాళ్ళు లేరు, చాలా ఇబ్బంది పడుతూ నిత్యం గడవలసి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనుక ఈ విషయాన్ని ఈ యొక్క ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కార మార్గం ఎప్పుడూ ఎలా జరుగుతోందో అదేవిధంగా మేము భవిష్యత్తులో కూడా అలాగే జరిగేలా ఈ యొక్క అధికారాలు ఇవ్వడం జరుగుతుందని ఈవో గారు తెలియజేయడం జరిగింది. కనుక ఇటువంటి ధర్మం కోసం కృషి చేసినటువంటి పురోహితులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.